అప్పట్లో కన్నప్ప అంటే ఒక సెన్సేషన్. అదే సినిమాను కృష్ణంరాజు గారు ప్రభాస్‌తో తీయాలని అనుకున్నారు. ఎన్నోసార్లు ప్రెస్ మీట్‌లో కూడా చెప్పారు. కానీ అది కుదరలేదు. సో, అది విష్ణు గారు తీయాలని రాసుంది. అలా తీసేశారు. హిట్ కొట్టారు. ఇక సినిమా విషయానికొస్తే సూపర్ భయ్యా! విష్ణు, మోహన్ బాబు గారు బాగా ఆలోచించి ముఖేష్ ముఖేష్ కుమార్ సింగ్‌ని ఎంచుకున్నారు. ముఖేష్ కుమార్ గారు 'మహాభారత్' అనే సీరియల్ తీశారు. నేను దాన్ని మొత్తం చూసాను. నిజంగా చాలా గొప్ప సీరియల్ అది. ముఖేష్ కుమార్ గారు ఇది తీశారు. కానీ సినిమా స్లో మోషన్‌గా వచ్చింది. అందుకే 3 గంటలు పట్టింది సినిమా. ఇక పాత్రల విషయానికొస్తే అక్షయ్ గారు, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబుతో పాటు అందరూ బాగా నటించారు. ఇక విష్ణు విషయానికొస్తే తనకి అప్పుడెప్పుడో వచ్చింది బాబు హిట్. దేనికైనా రెడీ, హీరో రకం, ఆడో రకం సినిమా తర్వాత ఇంతవరకు ఒక హిట్ కూడా పడలేదు. సో ఈ సినిమాతో తనకి ఆ కోరిక నెరవేరింది. సినిమాని 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అది 200 కోట్లను దాటి 500 కోట్లు దాటాలని కోరుకుందాం. అయితే భక్తి సినిమా అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ఈ జనరేషన్‌కి అర్థం కాదు. మనం చూస్తూ వస్తున్న ప్రతి భక్తి సినిమాలో రక్తి అనేది ముందు, భక్తి అనేది తర్వాత. ఈ చిన్న విషయం అర్థం కాక సినిమా ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది అని అంటున్నారు. కానీ తనకు శివయ్య గురించి తెలవడానికి సమయం పడుతుంది. కాబట్టి సెకండ్ హాఫ్‌లో చూపించారు. అంతే. కానీ మంచు విష్ణు యాక్టింగ్ మాత్రం సూపర్ భయ్యా! తన కళ్ళని ఇచ్చినప్పుడు మాత్రం సినిమా వేరే లెవెల్‌కి వెళ్ళిపోయింది. సూపర్. ఇప్పుడున్న జనరేషన్‌కి తగ్గట్టుగానే చేశారు భయ్యా! ఓకే ఫ్రెండ్స్. మూవీ ఎలా ఉందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.